ఫ్రెండ్స్, మనం పోయిన ఎపిసోడ్లో యాకోబుకు మరియు లేహాకు పెళ్ళయింది. తర్వాత యాకోబు వెళ్ళి వాళ్ళ మామతో, ఏం మామ నువ్వు చేసినది? నేను రాహేల్ కోసం కదా నీ దగ్గర 7 నెలలు చదువు చేసింది, కానీ నువ్వు ఏం చేశావు? నువ్వు నాకు లేయానిచ్చి పెళ్లి చేశావు. ఎందుకు చేసావు ఇలా? ఎందుకని మోసం చేసావు అని అడిగారు కదా. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన తీసుకుందాం. భూమి ఆకాశాన్ని సృజించిన దేవా, నిత్యుడు తండ్రి, నీకే వందనాలు కానుకలే. అవునా, నేను చేస్తున్న చిన్ని ప్రయత్నం సఫలమైన చేస్తామని నీ చెప్పగలరు. నాకు మరి ఇస్తున్న వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండలేదు. అవునే, నేను చెప్పే కథలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చూసామని నాతో ఉండేసామని మంచి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం తెచ్చిన ఇప్పుడు ఎలా సదాకాలం పొందేసి ఆమె. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకున్నాం. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణ చేయుము. నీవు ఇంకా నాకు 7 సంవత్సరాలు కొలువు చేసిన ఎడల రాహేల్ను కూడా నీకు ఇచ్చేదను అని చెప్పగా, యాకోబు అలాగనే చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత లాబాను యాకోబుకు రాహేల్ను ఇచ్చి పెళ్లి చేసేదను అని అనుకొని యాకోబుకు రాహేల్ను ఇచ్చి పెళ్లి చేశాడు. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు లేహా కంటే రాహేల్ను ఎక్కువ ప్రేమించాడు. కాబట్టి తన మామకి ఇంకా 7 ఏళ్ళు రాహేల్ కోసము కొలువ చేసేదను. యాకోబు లేయాను దేశించుట దేవుడు చూసి ఆమె గర్భమును తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుడిని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనివిటి నన్ను ప్రేమించును కదా, అతనికి రూబేను అని పేరు పెట్టేది అని అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. లేయా మరల గర్భవతి అయి కుమారుడిని కని, నేను దేశించబడుతుని నన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతడిని కూడా నాకు దయచేసెను అని అనుకొని అతనికి సిమియోను అను పేరు పెట్టెను. లేయా మళ్ళా గర్భవతి అయి కుమారుని కని, ఉదకు ఈసారి నా పెనివిటి నాతో ఉండును, అతనుకు 3 కుమారులను కంటిని అని అనుకొనెను. అతనికి లేవి అని పేరు పెట్టెను. లేయా మరల గర్భవతి అయి కుమారుణ్ణి కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అని అనుకొని అతనికి యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు దొరికెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.